మనం పెద్ద పండుగ రోజున వండుకునే మనం సంక్రాంతికి పెద్ద పండుగ నాడు వండుకునే కలగూర అండి ఇది చాలా సాంప్రదాయమైన కూర. ఈ కలగూర ఎలా వండుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కలగూరకి కావాల్సిన పదార్థాలు కలగూర వండుకోవడానికి ఫస్ట్ తెల్లదుంప, వంకాయ, చిక్కుడుకాయలు, మునక్కాడ, అరటికాయ, బంగాళదుంప, టమాటా, సేమదుంపలు, ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కూర తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పెద్దగా ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి ఇది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి బాగా వేగేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోనే మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా వేగిన తర్వాత దీంట్లోనే చిక్కుడుకాయ కూడా వేసుకుందాం. మనం కలుపుకున్న తర్వాత దీంట్లోనే మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కూర మొత్తం కలుపుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే చిలకడదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తం కలుపుకొని కూర ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఇప్పుడు దీంట్లోనే కారం కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కూర బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా ఒక 5 మినిట్స్ అలా వాటిని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న సేమదుంపలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇవి మనం ముందుగా ఎందుకు యాడ్ చేయలేదంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాయి కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదు. అందుకనే మనం మిగిలిన కూర ముక్కలు సగం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతాయి. ఇవి కూడా వేసేసుకుని కూర మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బాగానే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కూరలో వాటర్ వేసుకుందాం. మనకి కూర ముక్కలన్నీ కొంచెం వాటర్లో ములిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా గరిటతో అంతా ఒకసారి అలా తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుని కూర మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది మనకి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని ఒక్కొక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని కూర మొత్తం మనకి రెడీ అయిపోతుంది. కూర మొత్తం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఎటువంటి మసాలాలు కూడా వేసుకోకర్లేదు. అంతే, మన సాంప్రదాయమైన కలగూర రెడీ అయిపోయింది.